హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి మంత్ ఇంకొక 50 చేస్తే మనకి కంప్లీట్ అవుతాయి అనమాట. ఈ క్లాస్తో మనది జనవరి కంప్లీట్ అయిపోతుంది. మనం ఇక్కడ నిన్న అడిగిన క్వశ్చన్ చూసుకుంటే మనము ఇప్పటివరకు ఎవరు కమెంట్ చేయలేదు. విచ్ మినిస్ట్రీ ప్రెజెంటెడ్ ద ప్రకాష్ గంగా టాబ్లూ ఇన్ ద రిపబ్లిక్ డే పరేడ్ 2026. మనం ఆన్సర్ తీసుకుంటే ప్రకాష్ గంగా అంటే మనం ఇది ఒక హింట్ లాగా తీసుకోవచ్చు. ప్రకాష్ గంగా, ప్రకాష్ అంటే మనకి ఏంటి, బల్బ్ ఆ టైప్లో వస్తుంది. సో ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అనమాట. నేషనల్ ఓటర్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డేట్? జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహిస్తారు? మనము ఈ నేషనల్ ఓటర్స్ డే ఎందుకు జరుపుకుంటారంటే ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేస్తారనమాట. ఆ డేట్ని మనము రికగ్నిషన్ లాగా నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది మనకు 25th జనవరి సెలబ్రేట్ చేసుకుంటాం. మనకు ఎలక్షన్ కమిషన్ అనేది 25th జనవరి 1950లో ఏర్పాటైందనమాట. 1949 ఆర్ 50 ఉంటుంది, మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఆ డేని కమమరేట్ చేయడానికి నేషనల్ ఓటర్స్ డే లాగా మనము అబ్జర్వ్ చేసుకుంటాం. How many international space station missions did NASA astronaut Sunita Williams complete during her career? NASA ఆస్ట్రోనాట్ అయిన సునీతా విలియమ్స్ గారు తన కెరియర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు ఎన్ని మిషన్లు పూర్తి చేశారు? ఇప్పటివరకు ఎన్ని మిషన్లు పూర్తి చేశారు? మనం ఆన్సర్ చూసుకుంటే ఇప్పటివరకు 3 మిషన్లు పూర్తి చేసుకున్నారు అనమాట. వేర్ డిడ్ పంజాబ్ లాంచ్ ఇట్స్ ఫస్ట్ డాగ్ శాంక్చురీ యాజ్ ఎ పైలట్ ప్రాజెక్ట్? పంజాబ్ తన తొలి కుక్కల సంరక్షణ కేంద్రాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎక్కడ ప్రారంభించింది? మనం ఇది చూసుకుంటే మనకు డాగ్ శాంక్చురీ అనేది ఎక్కడ లాంచ్ చేశారు అనేది ఒక క్వశ్చన్. పంజాబ్లో. ఆ పంజాబ్లో కూడా ఏ ఏరియా అని స్పెసిఫిక్గా అడుగుతారు. మనం ఏరియా చూసుకుంటే లుధియానాలో లాంచ్ చేశారు. విచ్ సిటీ ఇన్ ఉత్తరప్రదేశ్ బికెమ్ ద ఫస్ట్ సిటీ టు బీ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ యాజ్ జీరో ఫ్రెష్ వేస్ట్ డంప్ సిటీ? ఉత్తరప్రదేశ్లో జీరో వేస్ట్ డంప్ నగరంగా అధికారికంగా గుర్తింపు పొందిన తొలి నగరం ఇది. మనం ఆన్సర్ చూసుకుంటే లక్నో అనమాట. రీసెంట్గానే మన జనవరిలో లక్నోని జీరో వేస్ట్ డంప్ సిటీగా రికగ్నైజేషన్ వచ్చింది. ఇన్ విచ్ సిటీ వాజ్ ద ఫౌండేషన్ స్టోన్ లేడ్ ఫర్ ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ? భారతదేశపు తొలి సమగ్ర ప్రైవేట్ ఉపగ్రహ తయారీ కేంద్రానికి శంకుస్థాపన ఏ రాష్ట్రంలో జరిగింది? ప్రైవేట్ శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అది ఈ మన ఇండియన్ స్టేట్లో ఎక్కడ స్టార్ట్ అయింది? ఆన్సర్ తీసుకుంటే మనం గుజరాత్. ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గ్రంథకుతిర్. గ్రంథకుతిర్ అంటే ఏంటి? ఫస్ట్ మీకు ఇది తెలిస్తే దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. It houses around 50 manuscripts and 2,300 books in 11 Indian classical languages. Point 1 adi. Its collection covers subjects including epics, philosophy, linguistics, history, governance, science, devotional, literature and Constitution of India. దీంట్లో ఏముంటాయి ఏంది అనేది మనకు తెలిస్తే కొంచెం ఐడియా ఉంటే మనం దీనికి ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ మనకి ఇచ్చిన 2 పాయింట్స్ కరెక్టే అనమాట. గ్రంథకుతిర్ అంటే దాంట్లో 11 భారతీయ శాస్త్రీయ భాషలు సుమారు 50 ప్రతులు అంటే ఏమంటారు, మ్యానుస్క్రిప్ట్స్ అవన్నీ కలిపి ఉన్నాయి అన్నమాట. దీంట్లో ఇతిహాసాలు ఉన్నాయి, మనకు తత్వశాస్త్రం ఉంది, భాషా శాస్త్రం ఉంది, చరిత్ర ఉంది, పరిపాలన ఉంది, విజ్ఞానం ఉంది, భక్తి సాహిత్యం ఉంది, మరియు భారత రాజ్యాంగానికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. అందుకని ఆన్సర్ మనకు both 1 and 2. The National School of Drama will recognize which edition of Bharatarang Mahotsav from January 27 to February 2026. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 20, 2026 వరకు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నిర్వహించనున్న భారతరంగ్ మహోత్సవం ఎన్నో ఎడిషన్ అనేది చాలా క్వశ్చన్స్కి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా కొన్ని, వాటికి ఎన్నో ఎడిషన్ అనే క్వశ్చన్స్ అడుగుతారు. ఇది చూసుకుంటే మనకు 25th ఎడిషన్ అనమాట. Miss N. Rajam, who received the Padma Vibhushan in 2026, is recognized for her contribution to which field? మనము రీసెంట్గా మనకు వచ్చిన పద్మ అవార్డ్స్ అన్నీ ఇంపార్టెంట్. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది, మనకు పద్మవిభూషణ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే పద్మవిభూషణ్ ఇవ్వడమే ఈసారి చాలా తక్కువ ఇచ్చారు, ప్రతి ఇయర్ తక్కువనే ఉంటాయి అవి. అది
సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు కాబట్టి దాంట్లో నుంచి చాలా క్వశ్చన్స్ రావడానికి చాయిస్ ఉంటుంది. మిగతా వాటిలో మనకు బాగా ఫేమస్ అయిన వాళ్ళవి అలాంటి వాళ్ళవి అడుగుతారు. ఈరోజు మీరు నాకు కమెంట్ చేయండి, ఎన్ని పద్మ అవార్డ్స్ ఇచ్చారు టోటల్గా, దాంట్లో పద్మ విభూషణ్ ఎన్ని, పద్మభూషణ్ ఎన్ని, పద్మశ్రీ ఎన్ని, అవి నాకు కమెంట్ చేయండి. మనం ఇది చూసుకుంటే మిస్ ఎన్ రాజం, ఆయన ఏ స్టేట్ నుంచి అని కూడా క్వశ్చన్ అడుగుతారు. ఏ స్టేట్ నుంచో మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. మనం ఏ ఫీల్డ్కి సంబంధించిన అతను, ఆర్ట్స్ ఫీల్డ్కి సంబంధించిన ఆమె అనమాట, ఆమె. త్రూ ఇట్స్ రీసెంట్ మెజర్స్, హౌ మచ్ లిక్విడిటీ వాజ్ ద ఆర్బీఐ ఇంజెక్టింగ్ ఇన్ టు ద బ్యాంకింగ్ సిస్టమ్? ఇటీవల చర్యల ద్వారా ఆర్బీఐ బ్యాంకింగ్ వ్యవస్థలోకి సుమారు ఎంత ద్రవ్య లాభ్యతను ప్రవేశపెట్టారు? లిక్విడిటీ అంటే మన క్యాష్ రూపంలో ఉండాల్సింది ఎంత అని చెప్పారు రీసెంట్గా. ఆన్సర్ తీసుకుంటే మనం నియర్లీ 2 lakh crores ఉండాలి అన్నట్టు రీసెంట్గా మనకు బ్యాంకింగ్ సిస్టంలో ఇన్వాల్వ్ చేశారు. విచ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ యూటిలిటీ వాజ్ అమాంగ్ ద టాప్ పర్ఫార్మర్స్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్స్ 14th ఇంటిగ్రేటెడ్ రేటింగ్ అండ్ ర్యాంకింగ్ రిపోర్ట్? మనం ఆన్సర్ తీసుకుంటే గుజరాత్ స్టేట్ అనేది టాప్ స్టేట్గా ఉందన్నమాట పవర్ డిస్ట్రిబ్యూషన్ యూటిలిటీలో. వాట్ వాజ్ ఇండియాస్ ర్యాంక్ అమాంగ్ 11 countries in terms of historic AI investment from 2010 to 2024? 2010 నుంచి 2024 వరకు చారిత్రక AI పెట్టుబడుల పరంగా 11 దేశాల్లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? 8th పొజిషన్లో ఉందన్నమాట మన ఇండియా. 11 countries పోల్చుకుంటే మనం 8th పొజిషన్లో ఉన్నాం ఆ AI ఇన్వెస్ట్మెంట్లో. Who has been appointed as the new chairman of IndusInd Bank? IndusInd Bank యొక్క కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ తీసుకుంటే మనం అర్జిత్ బాసు రీసెంట్గా అపాయింట్ అయ్యారు. Who released the book Chalice of Ambrosia, రామ్ జన్మభూమి ఛాలెంజ్ అండ్ రెస్పాన్స్? ఈ బుక్ని ఎవరు విడుదల చేశారు అని అడుగుతున్నారు. మనకు బుక్ రిలీజ్ చేసింది ఎవరు అని అడగడానికి ఎక్కువ చాయిస్ ఉంటుంది, అండ్ ఆల్సో బుక్ ఎవరు రాశారు అని ఉంటుంది. అది పర్సన్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. బుక్స్ రాసిన వాళ్ళకు రీసెంట్గా ఏమైనా అవార్డ్స్ వచ్చి అలా ఉంటేనేమో పర్సన్ అడుగుతారు మనకు, ఆథర్ని. లేదు అంటేనేమో ఎవరు రిలీజ్ చేశారు, మన ఇన్ కేస్ మన హైయెస్ట్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు రిలీజ్ చేస్తే ఎవరు రిలీజ్ చేశారు అనేది క్వశ్చన్ అడుగుతారు. ఆన్సర్ తీసుకుంటే మన వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారు రీసెంట్గా రిలీజ్ చేశారు. టు విచ్ కంట్రీ డిడ్ ఇండియా సెండ్ 7.5 tons ఆఫ్ లైఫ్ సేవింగ్ క్యాన్సర్ మెడిసిన్స్ అండర్ హెల్త్ కార్పొరేషన్? ఆరోగ్య సహకారంలో భాగంగా భారతదేశం 7.5 టన్నుల పర్యరక్షక క్యాన్సర్ ఔషధాలను ఏ దేశానికి పంపించింది? ఆన్సర్ తీసుకుంటే మనం ఆఫ్ఘనిస్తాన్కి రీసెంట్గా పంపించారు. Ganesh Lakshminarayan was appointed Managing Director and CEO designate of which Tata company? గణేష్ లక్ష్మీనారాయణ గారు రీసెంట్గా దేనికి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా డెసిగ్నేట్ నియమితులయ్యారు? ఆన్సర్ తీసుకుంటే మనం టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ దానికి గణేష్ లక్ష్మీనారాయణ గారిని అపాయింట్ చేశారు. హూ వాజ్ సెలెక్టెడ్ ఫర్ సుభాష్ చంద్రబోస్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డ్ 2026 ఇన్ ద ఇండివిజువల్ కేటగిరీ? ఇది మోస్ట్ ఇంపార్టెంట్, మీకు చాలా వరకు వచ్చే చాయిస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా సుభాష్ చంద్రబోస్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డుని ఇచ్చారు, అది ఇండివిజువల్ కేటగిరీలో ఎవరికి ఇచ్చారు అని అడుగుతున్నాం. ఆన్సర్ తీసుకుంటే మనం లెఫ్టినెంట్ కల్నల్ సీతా అశోక్ షెల్కే వరకు ఇచ్చారు. వాట్ టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్లేన్ క్రాష్ రిపోర్టెడ్ ఇన్ బారామతిలో జరిగినట్లు పేర్కొన్న విమాన ప్రమాదంలో ఏ రకమైన విమానం ఉంది? ఆ విమానం టైప్ అడుగుతున్నారు అనమాట మనకి. ఆన్సర్ తీసుకుంటే మనం లెర్జెట్ 45 అనమాట ఆ ఎయిర్ప్లేన్. నేషనల్ టూరిజం డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా ఆన్ విచ్ డేట్? భారతదేశంలో జాతీయ పర్యటన దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహించుకుంటారు? ఆన్సర్ 25th January. 25th January నేషనల్ ఓటర్స్ డే అండ్ ఆల్సో నేషనల్ టూరిజం డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. వేర్ విల్ ద 7th ఇండియా ఇంటర్నేషనల్ సీవిడ్ ఎక్స్పో అండ్ సమ్మిట్ విల్ బి హెల్డ్? 7వ ఇండియా ఇంటర్నేషనల్ సీవిడ్ ఎక్స్పో అండ్ సమ్మిట్ ఎక్కడ జరగనుంది? ఆన్సర్ కొచ్చిలో జరగనుంది. ద amphibian Genophis valmiki was recently discovered in which region? ఏ రీజన్లో amphibian Genophis valmikiని ఆ జీవిని కనుగొన్నారు?
ఆన్సర్ నార్త్ అండ్ వెస్టర్న్ ఘాట్స్లో కనుగొన్నారు. విచ్ కంపెనీ క్యారీడ్ అవుట్ ద ఫస్ట్ మెడికల్ ఎవాక్యుయేషన్ మిషన్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తొలి వైద్య తరలింపు మిషన్ను ఏ సంస్థ నిర్వహించింది? ఆన్సర్ స్పేస్-ఎక్స్ నిర్వహించింది. వేర్ వాజ్ ద 5th LG కప్ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ లదాఖ్? లదాఖ్లో 5వ LG కప్ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ బైమథాంగ్ ఐస్ హాకీ గ్రౌండ్, కార్గిల్లో జరిగిందనమాట. ఇక్కడ మనం చెప్పుకునే ఆల్మోస్ట్ అన్ని కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఒక్కటి కాకుండా 2-3 సార్లు క్లాస్ వినండి. బట్ మీకు అలా క్లాస్ రిపీటెడ్గా వినడం వల్ల ఏమైందంటే మీకు గుర్తుండిపోద్ది అనమాట. కరెంట్ అఫైర్స్ అనేవి మనం అర్థం చేసుకోలేము, అర్థం చేసుకుంటే గుర్తుంటాయి చాలా వరకు. కానీ కరెంట్ అఫైర్స్ ఎలా అంటే మనం ఎన్నిసార్లు రిపీట్ చేస్తే అన్నిసార్లు గుర్తుండిపోతాయి. ఎవరికైనా మనకు రిపీటెడ్ టైమ్స్ ఏదర్ మనం క్లాస్ అన్న వినాలి, లేదంటే మాక్ టెస్ట్లు అన్న రాయాలి, లేదంటే చదవడం అన్న ఏదన్నా ఒకటి చేస్తే మనకు అది గుర్తుండిపోద్ది అనమాట. ఒక క్లాస్ 3-4 టైమ్స్ విన్నా పర్లేదు, కానీ మీరు వినండి. ఎన్నిసార్లు వింటే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. విచ్ ఇండియన్ నేవల్ సేలింగ్ వెజిల్ రీసెంట్లీ అరైవ్డ్ ఇన్ ద మస్కట్ స్ట్రెంథనింగ్ ఇండియా ఒమన్ రిలేషన్స్? ఆన్సర్ INS కౌందియా. Which CRPF officer from Rajouri led an all-male CRPF contingent in the Republic Day parade? గణతంత్ర దినోత్సవం పెరేడ్లో పురుషులతో కూడిన సిఆర్పిఎఫ్ దళానికి రజౌరికి చెందిన ఏ మహిళా అధికారి నాయకత్వం వహించింది? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చాలాసార్లు చాలా కరెంట్ అఫైర్స్లో వచ్చింది. అండ్ ఆల్సో చాలా ఏమంటారు మనకు రీసెంట్గా వచ్చిన చాలా ఎగ్జామ్స్లో వచ్చింది. రిపీటెడ్ క్వశ్చన్. ఆన్సర్ సిమ్రన్ బాలా. సిమ్రన్ బాలా ఫస్ట్ టైం ఆల్ మెల్ సిఆర్పిఎఫ్ కాంటిజెంట్కి సిఆర్పిఎఫ్ ఆఫీసర్గా వాళ్ళు పొజిషన్ తీసుకున్నారనమాట. హూ వాజ్ అపాయింటెడ్ హెడ్ కోచ్ ఆఫ్ ద సీనియర్ ఇండియన్ ఉమెన్స్ ఫుట్బాల్ టీమ్ బై AIFF? AIFF సీనియర్ భారత మహిళా ఫుట్బాల్ జట్టుకు ప్రధాన కోచ్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ అమెలియా వల్వెర్ట్. సుభాంశు శుక్లా వాజ్ రికగ్నైజ్డ్ ఫర్ హిస్ రోల్ ఇన్ విచ్ స్పేస్ మిషన్? సుభాంశు శుక్లా నుంచి మీకు పక్కా క్వశ్చన్ రావడానికి కూడా చాయిస్ ఉంది. ఆయన ఏ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు, ఆయనకి ఏ అవార్డ్స్ వచ్చినాయి రీసెంట్గా, ఆయనతో పాటు ఆయన ప్లేస్లో ఇంకొక అతన్ని అంటే ఎక్స్ట్రా పర్సన్ని కూడా ఉంచుకున్నారు, ఆయనకు కూడా అవార్డు వచ్చింది, ఆయన ఎవరని కూడా అడుగుతారు. ఇవన్నీ తెలుసుకోండి. ఆన్సర్ సుభాంశు శుక్లా ఏ అంతరిక్ష మిషన్లో తన పాత్రను గుర్తింపు పొందారు? ఎగ్జామ్ మిషన్కి వెళ్ళారు. ఆన్ ద ఈవ్ ఆఫ్ 77th Republic Day, President Draupadi Murmu approved gallantry awards for how many armed forces personnel? 77వ గణతంత్ర దినోత్సవానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎంతమంది సాయుధ దళాల సిబ్బందికి శౌర్య పురస్కారాలను ఆమోదించారు? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. టోటల్ 70 అవార్డ్స్ ఇచ్చారనమాట. గ్యాలంటరీ అవార్డ్స్ అప్రూవ్ చేస్తారు. విచ్ ఇండియన్ స్టేట్ డిక్లేర్డ్ 2026 యాజ్ ద ఇయర్ ఆఫ్ అగ్రికల్చర్? 2026ను వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించిన భారత రాష్ట్రం ఏది? ఆన్సర్ తీసుకుంటే మనం మధ్యప్రదేశ్ 2026ని ఇయర్ ఆఫ్ ద అగ్రికల్చర్గా డిక్లేర్ చేస్తారు. విచ్ రియాక్టర్ ఎట్ జపాన్స్ కాషివాజాకి కరివా న్యూక్లియర్ ప్లాంట్ వాజ్ షెడ్యూల్డ్ టు రీస్టార్ట్ ఇన్ 2026? రియాక్టర్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ రియాక్టర్ నెంబర్ 6ని రీస్టార్ట్ చేయాలని షెడ్యూల్ చేస్తారు. విచ్ కంట్రీ వాజ్ నేమ్డ్ ద పార్ట్నర్ కంట్రీ ఫర్ గల్ఫ్ ఫుడ్ 2026 ఫర్ ద ఫస్ట్ టైం? గల్ఫ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏరియాస్ కొన్ని గుర్తొస్తాయి కదా, దాంట్లో నుంచి మీరు గెస్ చేయడానికి ట్రై చేస్తారు. గల్ఫ్ ఫుడ్ 2026కు తొలిసారిగా భాగస్వామ్యం దేశంగా ఏ దేశాన్ని ఎంపిక చేశారు? ఆన్సర్ ఇండియాని ఎంపిక చేశారు. డ్యూరింగ్ విచ్ పీరియడ్ విల్ ద 25th edition of భారత్ రంగ్ మహోత్సవం 2026 విల్ బి హెల్డ్? ఏ డేట్ నుంచి భారత్ రంగ్ మహోత్సవం స్టార్ట్ అవుతుంది? ఆన్సర్ జనవరి 27 నుంచి ఫిబ్రవరి 20 వరకు 2026వ సంవత్సరంలో జరగనున్నాయి. నేషనల్ జియోగ్రఫిక్ డే ఈ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డేట్? నేషనల్ జియోగ్రఫిక్ డేగా ప్రతి సంవత్సరం ఏ తేదీని నిర్వహిస్తారు? ఆన్సర్ 27 జనవరిని ప్రతి సంవత్సరం నేషనల్ జియోగ్రఫిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. హూ విల్ ఇనాగ్రేట్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అస్సాంస్ లార్జెస్ట్ మల్టీ
మల్టీ స్పోర్ట్స్ స్టేడియం ఇన్ దిబ్రూగర్. ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అస్సాంస్ లార్జెస్ట్ మల్టీ స్పోర్ట్స్ స్టేడియం కాబట్టి పక్కా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎవరు ఇనాగ్రేట్ చేశాడు అని అడుగుతారు. మన యూనియన్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము approved the life-saving medical series of awards for 30 individuals. How many received the Sarvottam Jeevan Raksha medal? టోటల్ 30 అవార్డ్స్ ఇచ్చారనమాట మనకు లైఫ్ సేవింగ్ మెడల్స్ సిరీస్ ఆఫ్ అవార్డ్స్లో. దాంట్లో సర్వోత్తమ్ జీవన్ రక్షా మెడల్స్ ఎన్ని వచ్చాయి అని అడుగుతున్నారు. ఆన్సర్ 6 ఇచ్చారు. హౌ మచ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ డిడ్ ద వరల్డ్ బ్యాంక్ అప్రూవ్ ఫర్ ద వాటర్ కన్జర్వేషన్ హర్యానా ప్రాజెక్ట్? మనకు 2 క్వశ్చన్లు ఉన్నాయి దీంట్లో. రీసెంట్గా మనకు వాటర్ కన్జర్వేషన్కి ఏ స్టేట్కి వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చాయి అని అడుగుతారు. అండ్ ఆల్సో హర్యానా ప్రాజెక్ట్కి ఎక్కడి నుంచి ఫైనాన్షియల్ అసిస్టెంట్ వచ్చిందని కూడా అడుగుతారు. 3వ క్వశ్చన్ చూసుకుంటే మనం ఎంత అమౌంట్ వచ్చింది అని అడుగుతారు. అమౌంట్ చూసుకుంటే మనం 5700 crores వచ్చింది. విచ్ AI tools కెన్ బి యూస్డ్ ఫర్ గ్రాసరీ ఆర్డర్స్, ఫుడ్ ఆర్డర్స్ అండ్ డైనింగ్ రిజర్వేషన్స్ ఆన్ స్విగ్గీ? స్విగ్గీలో కిరాణా ఆహార ఆర్డర్లు మరియు రెస్టారెంట్ రిజర్వేషన్ల కోసం ఏ AI సాధనలను ఉపయోగించారు? ఆన్సర్ ChatGPT, Claude అండ్ గూగుల్ జెమినీ. Under the European Union Free Trade Agreement, what percentage of goods exported by India to the European Union will have tariffs removed? భారతదేశానికి మరియు యూరోపియన్ యూనియన్కి మధ్యలో స్వచ్ఛంద వాణిజ్య ఒప్పందం కింద దేనిపైన టారిఫ్లు రిమూవ్ చేశారు? ఆన్సర్ చూసుకుంటే మనం ఎంత శాతం వరకు రిమూవ్ చేశారని అంటే 99.5% వరకు రిమూవ్ అయిపోయింది. ఓన్లీ 0.5% గూడ్స్ వరకు మాత్రమే టారిఫ్ పడుతుంది. వాట్ ఈస్ ద అఫీషియల్ థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డేటా ప్రైవసీ డే 2026? 2026 అంతర్జాతీయ డేటా గోప్యతా దినోత్సవం యొక్క అధికార థీమ్ ఏంటి? టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ డేటా. ఈ థీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి ఏ థీమ్ వస్తుందో చెప్పలేము. మీరు అన్ని థీమ్స్ నేర్చుకొని తీరాల్సిందే. జస్ట్ మీరు ఒక 2-3 times రిపీట్ చేస్తారనుకో మీకు గుర్తుండిపోద్ది. ఇన్ విచ్ ఇయర్ డిడ్ హిమాచల్ ప్రదేశ్ బికమ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్ స్టేట్ ఆఫ్ ఇండియా? హిమాచల్ ప్రదేశ్ భారతదేశంలో పూర్తి స్థాయి రాష్ట్రంగా ఈ సంవత్సరంలో అవతరించింది. ఆన్సర్ 1977లో అవతరించింది. వెటేరియన్ జర్నలిస్ట్ సర్ విలియం మార్క్ టల్లీ was associated with which international media organization? ప్రముఖ జర్నలిస్ట్ సర్ విలియం మార్క్ టల్లీ ఏ అంతర్జాతీయ మీడియా సంస్థకు అనుబంధం కలిగి ఉన్నారు? ఆన్సర్ బీబీసీకి సంబంధించిన వాళ్ళు. రీసెంట్గా విచ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్స్ అరైవ్డ్ ఎట్ ద కొలంబో పోర్ట్ ఫర్ అన్ అఫీషియల్ విజిట్? అధికారిక పర్యటన భాగంగా కొలంబో పోర్టుకు చేరుకున్న భారత కోస్ట్ గార్డ్ నౌకలు ఏవి? ఆన్సర్ ICGS వరహ అండ్ ICGS అతుల్య. ఇవి 2 విజిట్ చేశాను అనమాట. విచ్ కంట్రీ రీప్లేస్ బంగ్లాదేశ్ ఇన్ ద ICC మెన్స్ T20 వరల్డ్ కప్? ICC పురుషుల T20 ప్రపంచ కప్లో 2026లో బంగ్లాదేశ్ స్థానాన్ని ఏ దేశం భర్తీ చేసింది? ఆన్సర్ స్కాట్లాండ్ ఫర్ ద ఫస్ట్ టైం ICC మెన్స్ T20 ఆడబోతుంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఈజ్ సెట్ టు సైన్ ఏ టర్మ్ కాంట్రాక్ట్ విత్ విచ్ కంపెనీ టు పర్చేస్ క్రూడ్ ఆయిల్? భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ముడి చమురు కొనుగోలు అంటే క్రూడ్ ఆయిల్ కొనుగోలు కోసం ఏ సంస్థ నుంచి ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ పెట్రోబ్రాస్ నుంచి ఒప్పందం కుదుర్చుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకేమన్నా చేంజెస్ కావాలి, డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు లైక్ చేసి కమెంట్ చేసి ఏంటంటే ఫీడ్లోకి పోతుంది. వేరే ఎవరికైనా యూజ్ ఉంటే కూడా వాళ్ళు చూస్తారు. ఎందుకంటే మన తెలుగులో కంటెంట్ దొరకడం చాలా తక్కువ. అండ్ ఆల్సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్. సో లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుద్ది అంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.